హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు భరద్వాజ్ హోమియోపతి డాక్టర్. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చాలామంది తక్కువ తిన్నా అంటే బరువు పెరుగుతున్నామని అనుకోని తక్కువగా తింటారు. అయినా బరువు పెరుగుతారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సో, బరువు తగ్గాలి అంటే ప్రపంచంలో ఒకటే ఒక మార్గం. ఆ మార్గం ఏంటంటే ఇన్సులిన్ అనేది ట్రిగ్గర్ కాకూడదు. ఎప్పుడైతే మన బాడీలో ఇన్సులిన్ అనేది పెరుగుతుందో, ఇన్సులిన్ అనే హార్మోన్ పెరుగుతుందో, ఆ హార్మోన్ పని ఏంటంటే ఫ్యాట్ మెటబాలిజం స్టాప్ చేయడం. అంటే ఫ్యాట్ కరగడాన్ని స్టాప్ చేసి ఫ్యాట్ డిపాజిట్ చేయడం దాని పని అనమాట. ప్రపంచంలో ఏదన్నా ఒకటే ఒక పని ఉంది దానివల్ల ఇన్సులిన్ పెరుగుతుందంటే కార్బోహైడ్రేట్ తినడం. మీరు ఏ విధమైన కార్బోహైడ్రేట్ తిన్నా ఇన్సులిన్ పెరుగుతుంది, ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఫ్యాట్ బర్నింగ్ కాదనమాట. బరువు తగ్గాలి అంటే ఏకైక మార్గం కార్బోహైడ్రేట్ తగ్గించడమే. కార్బోహైడ్రేట్ తగ్గిస్తే బాడీలో ఇన్సులిన్ తగ్గిపోయి గ్లూకగాన్ అనే హార్మోన్ పెరిగి, ఈ గ్లూకగాన్ అనే హార్మోన్ ఇన్సులిన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ హార్మోన్. ఇది బాడీలో ఉన్న ఫ్యాట్ని బ్రేక్ చేసి ఎనర్జీగా మార్చి వెయిట్ని తగ్గిస్తుంది అనమాట. సో మనకు వెయిట్ లాస్ కోసం మంచి ప్రోగ్రామ్ ఉంది మనకు. మనం దాన్ని ఏమంటామంటే ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అనమాట. ఫిట్ ఇన్ 6 అంటే ఏంటంటే 6 మంత్స్ లోపల మీరు కావాల్సిన వెయిట్ రావడం. అంటే 100 కేజీలు ఉన్నారు, 100 కేజీల నుంచి 60 కేజెస్కి వచ్చి లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేయడం అనేదే ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అనమాట. డెఫినెట్గా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీకు అన్ని టిప్స్ దొరుకుతాయి. ఎలా కార్బోహైడ్రేట్ తగ్గించాలి, కార్బోహైడ్రేట్ తగ్గించిన ఆకలి లేకుండా ఎలా ఉండాలని ఈ ట్రిప్స్ ద్వారా 6 మంత్స్లో కావాల్సిన వెయిట్ అనేది రావచ్చు అనమాట. సార్, మెటబాలిజం స్లో అవ్వడం అంటే ఏంటంటారు? దాని మీనింగ్ ఏంటి అసలు? మెటబాలిజం స్లో అవ్వడం అంటే ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ వెయిట్ లాస్ గురించి మాట్లాడేటప్పుడు మనకు బాడీకి మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలరీస్ మనము తింటున్నాం, రైట్? తినేదంతా క్యాలరీస్ అంటే కార్బన్ అనమాట. మనం ఎక్సర్సైజ్ చేసినా ఏది చేసినా మనం ఖర్చు పెడతాం ఎనర్జీ. దాన్ని మనము మెటబాలిజం అంటాం అనమాట. సో ఎప్పుడైతే మన బాడీ సరిగ్గా పనిచేయకుండా ఏదైతే ఈ ఫ్యాట్స్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ వీటిని బ్రేక్ డౌన్ చేయకుండా మనకు బాడీలో ఏ పని జరగాలన్నా కూడా మనకు ఏంటంటే ఎనర్జీ అనేది అవసరం అనమాట. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మెటబాలిజం బాగుంటే ఎనర్జీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఉంది, లివర్ సెల్లే ఉందనుకోండి. లివర్ సెల్ బాగా ఫంక్షన్ చేయాలంటే ఏంటి? దానికి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే ఫుడ్ నుంచి. ఆ ఫుడ్ కనుక కరెక్ట్గా యూటిలైజ్ అయితే, కరెక్ట్గా దాన్ని మైటోకాండ్రియా యూజ్ చేసుకుంటే దాని నుంచి ఎనర్జీ వచ్చి అన్ని సెల్స్ పనిచేస్తాయి. ఎప్పుడైతే మన ఎనర్జీకి కావాల్సినంత ఎనర్జీ బాడీ తయారు చేసుకోలేకపోతే దాన్నే డిక్రీజ్డ్ మెటబాలిజం అంటాం అనమాట. ఈ డిక్రీజ్డ్ మెటబాలిజం కూడా మన ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మన మెటబాలిజంని బూస్ట్ చేసుకొని, మన మెటబాలిజంని ఆప్టిమైజ్ చేసుకొని వెయిట్ తగ్గడానికి చాలా మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. మన ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో మనము ఈ మెడిసిన్స్ యూజ్ చేసి వాళ్ళ మెటబాలిజంని కరెక్ట్ చేస్తాం అనమాట. సార్, నార్మల్గా వెయిట్ అవుతూ ఉంటాం కదా, సాధారణంగా అసలు అంత బరువు పెరగడానికి కారణం ఏంటంటారు? మనం వెయిట్ పెరగడానికి కారణం అనేది చాలామంది ఎక్సర్సైజ్ లేకపోవడం అనుకుంటారు, నిద్ర లేకపోవడం అనుకుంటారు, లైఫ్లో స్ట్రెస్ ఉండడం అనుకుంటారు, ఆల్కహాల్, స్మోకింగ్ అనుకుంటారు. ఇవన్నీ కారణాలే. మనము ఒక మనిషి ఎందుకు వెయిట్ పెరిగాడు అని మనం 100 మార్కులు వేస్తే 95 మార్కులు డైట్కే వేస్తామన్నమాట. అంటే రాంగ్ డైట్ తీసుకోవడం వల్లనే 95% వెయిట్ పెరిగేది. మిగిలిన 5% మాత్రమే సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ, నిద్ర లేకపోవడం కానీ, ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లు ఉండడం వల్ల కానీ, స్ట్రెస్ ఉండడం కానీ ఓన్లీ 5% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్. 95% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ మనకు వెయిట్ గెయిన్కి తిండి. ఏం తిండి తింటున్నాడంటే మొత్తం కార్బోహైడ్రేట్, ప్రాసెస్డ్ ఫుడ్, మల్టిపుల్ టైమ్స్ తినడం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్, మధ్య మధ్యలో టీలు, కాఫీలు, పిజ్జాలు, బర్గర్లు, మొత్తం అంటే రెస్ట్ లేకుండా 24 అవర్స్ తినడం అనేది ఫస్ట్ రీజన్. ఇంకోటి ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం అనేది ఒక రీజన్ అనమాట. ఇంకోటి ఏంటంటే టైం కాని టైంలో తినాలి. మనం ఎప్పుడు తినాలంటే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 లోపల అయిపోవాలి మనం తినేది. మనం ఆ టైంలో తప్ప మిగిలిన నైట్ అంతా తింటున్నాం. సో టైంకు తినకపోవడం, ఫ్రీక్వెంట్గా తినడం, ఎక్కువ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, ఇవి మెయిన్ రీజన్స్ అనమాట వెయిట్ పెరగడానికి. ఈ అలవాట్లన్నీ మార్చుకొని వితిన్ 6 మంత్స్ మీరు మంచి వెయిట్ లాస్ రావడానికి మన దగ్గర ఫిట్ ఇన్ 6 అనే ప్రోగ్రామ్ ఉంది. ఈ ఫిట్ ఇన్ 6 అనే ప్రోగ్రాంలో ఎటువంటి వారైనా కంపల్సరీ వెయిట్ అనేది తగ్గి ఆ వెయిట్ని మెయింటైన్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది.
సార్ ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రెజెంట్ హడావిడి లైఫ్‌లో ఎప్పుడు పడితే అప్పుడు టైం దొరికినప్పుడు తింటూ ఉంటారు. మెయిన్‌లీ ఈ మధ్య ఎక్కువ మంది రాత్రి పూట మిడ్‌నైట్ టైమ్స్‌లో ఎక్కువ తినడం. ఇది కూడా మెయిన్‌లీ మనం వెయిట్ పెరగడానికి ప్రభావం చూపిస్తుందంటారా? రైట్. వెయిట్ లాస్ సైంటిస్ట్ ఉంటారండి. ఆ సైంటిస్ట్‌లందరూ ఏం చెప్తారంటే చాలా సింపుల్‌గా, నువ్వు 11:00 నుంచి 6:00 లోపల 10 స్పూన్లు తిన్నా ఒకటే. 6:00 దాటిన తర్వాత మార్నింగ్ 11:00 నుంచి ఈవినింగ్ 11:00 వరకు నువ్వు 10 స్పూన్లు తిన్నా, ఈవినింగ్ 6 తర్వాత ఒక స్పూన్ తిన్నా ఒకటే అంటారు. 11:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు 10 స్పూన్లు తింటే వెయిట్ ఎంత గెయిన్ అవుతావో, 6 దాటిన తర్వాత ఒక్క స్పూన్ తిన్నా కూడా అంత వెయిట్ గెయిన్ అవుతావు అంటారనమాట. అంటే 6 దాటిన తర్వాత ఫుడ్ తినడం అనేది మంచిదే కాదు. ఆ ఫుడ్ అంతా మీకు ఫ్యాట్‌గా మారి స్టోర్ అవుతుంది అంటారనమాట. ఫుడ్ అనేది మెయిన్ వెయిట్ రావడానికి. ఎప్పుడైతే మీరు ఈ టైం మెయింటైన్ చేయరో, మార్నింగ్ 11:00 నుంచి ఈవినింగ్ 6:00 ప్రపంచంలో ఏ జంతువు అన్నా తీసుకోండి. అంటే నాక్టర్నల్ అనిమల్స్ కాకుండా పొద్దున్నే డయూర్నల్ అనిమల్స్ అంటారు. అంటే పొద్దున సంచరించే అనిమల్స్. అంటే పొద్దున సంచరించి రాత్రి నిద్రపోయే అనిమల్స్. ఏ అనిమల్ ప్రపంచంలో 6 దాటిన తర్వాత ఫుడ్ తినదు. మనిషి ఒక్కడే 6 దాటిన తర్వాత ఫుడ్ తింటాడు. ఎప్పుడైతే ఇలా తింటారో, పొద్దున మీరు ఒక కేజీ రైస్ తిన్నారనుకోండి, రైట్? అదే కేజీ రైస్ ఎంత వెయిట్ పెరుగుతారో, మీరు 6:00 తర్వాత 100 గ్రాముల రైస్ తింటే అంత పెరుగుతారనమాట. అంటే మనం తినాల్సింది మార్నింగ్ 11 టు ఈవినింగ్ 6:00 వరకే బెస్ట్ డైట్ అనమాట. ఈ టిప్స్ అన్నీ మనము మన ఫిట్ ఇన్ 6 అనే ప్రోగ్రాంలో చెప్తాము. మీరు ఈవినింగ్ 6 తర్వాత ఆకలిని తట్టుకోలేకపోతున్నారు, ఆ అడిక్షన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు అంటే ఈ ఫిట్ ఇన్ 6 ద్వారా ఈ అడిక్షన్స్‌ని బీట్ చేసి వెయిట్ తగ్గించుకోవడానికి చాలా యూజ్ అవుతుందనమాట మన ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్. సార్ మరి హెల్తీగా మనం బరువు తగ్గాలంటే ఎలాంటి అలవాట్లు మార్చుకోవాలంటారు మనం? హెల్తీగా వెయిట్ తగ్గాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ అనేది మానేయాలి. కార్బోహైడ్రేట్ మానేసేంత వరకు మీరు ఏం చేసినా వెయిట్ తగ్గడం అనేది ఉండదనమాట. ఈ కార్బోహైడ్రేట్‌ని నేను ఒక తాత చెప్తూ ఉంటాడనమాట. నేను జనవరి 1 నుంచి మందు మానేస్తున్నాను, కానీ డిసెంబర్ 31 నైట్ మాత్రం ఫుల్ తాగుతానంట. అట్లా కాదు. మీ డైట్‌ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఎవ్రీ టైమ్ 15% కంటే ఎక్కువ చేంజ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారు పర్ డే. నెక్స్ట్ 1 వీక్ కానీ 15 డేస్ కానీ 85 గ్రామ్సే తీసుకోవాలి. దానికి అడాప్ట్ అయిన తర్వాత మళ్ళీ 15 గ్రామ్స్ తగ్గించుకోవాలి. అంటే అట్ ఏ టైం 15 తగ్గించుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఈ కార్బోహైడ్రేట్స్కి కానీ షుగర్స్కి కానీ బయటికి రావాలి. ఈ స్టెప్ బై స్టెప్ మనం ఎలా డిజైన్ చేస్తామంటే ఇండివిజువల్గా మన ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 6 మంత్స్లో మనము కావాల్సిన వెయిట్కి తీసుకురావడమే ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ ద్వారా చేస్తామన్నమాట.